నమస్తే. రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. రాష్ట్రంలో దీనిపైనే ముఖ్యంగా లగచర్ల ఘటన గురించే పూర్తి స్థాయిలో చర్చ నడుస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు నిజంగా కూడా ప్రభుత్వం ఎందుకు రైతులు వద్దన్నా కానీ అక్కడే ఫార్మా కంపెనీ పెట్టడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది? రెండో అంశానికి వచ్చినట్టయితే కలెక్టర్ పైన దాడి జరిగిందని ఒక పక్కన, కలెక్టర్ పైన దాడి చేసింది రైతులు కాదు, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అని చెప్పేసి మరో పక్కన చర్చ నడుస్తూ ఉంది. అయితే దీంట్లో జరిగినటువంటి సంఘటన ఏంటి, అసలు నిజాలేంటి అన్నటువంటి దానిపైన నిన్న కొంతమంది మహిళా సంఘ నాయకులు కావచ్చు, POW సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. లగచర్లలో ఉన్నటువంటి అసలైనటువంటి నిజాలేంటి, అసలు రైతులు ఏమనుకుంటా ఉన్నారు, నిజంగా అక్కడ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా రైతులు, లేకపోతుంటే ఎందుకు మొండి పట్టుపడతా ఉంది ప్రభుత్వం అక్కడే పెట్టడానికి అన్నటువంటి దానిపైన నిజాలు తెలుసుకునేందుకు నిన్న మహిళల నేతలకు సంబంధించినటువంటి POW సంబంధించినటువంటి నేతలంతా నిన్న లగచర్ల బాట పట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న పోలీసులు సైతం కూడా వాళ్ళపైన చేతులు వేయడం జరిగింది. వాళ్ళను మరి అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి సూచించడం జరిగింది. లేకపోతుంటే అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళతోటి వాగ్వాదానికి దిగినటువంటి సంఘటన కూడా మనం నిన్న చూసుకోవడం జరిగింది. సరే, అక్కడికి వెళ్ళినటువంటి POW నేత ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటి, ముఖ్యంగా మీ పైన పోలీసులు ఏ విధంగా ప్రవర్తించడం జరిగింది? కొంతమంది బట్టలను కూడా లాగేటువంటి ప్రయత్నం చేసిన పోలీసులు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం జరిగింది. ఇది నిజమేనా? అసలు అంటే వార్తలన్నీ నిజమే, దాని నేపథ్యం కూడా నేను చెప్పాలి. అక్కడ లగచర్ల ప్రాంతంలో గత 9 నెలలుగా ఒకప్పుడు ఫార్మా సిటీ అన్నారు, తర్వాత ఫార్మా సెడ్జ్ అన్నారు. అక్కడ భూసేకరణ ప్రయత్నాల్లో భాగంగా ల్యాండ్ పూలింగ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో చాలామంది మాకు భూములు మేము ఇవ్వము అన్నారు. అది నడుస్తూ ఉన్న టైంలో ఈ పులిచెర్ల తండా కానీ, లగచర్ల ప్రాంతం కానీ, ఆర్బి తండా, రోడ్డిపొడి తండా కానీ మొత్తం గ్రామాలు పోతున్నాయి. హక్కింపేట, పోలేపల్లి, లగచర్ల ఏమో 30-40% పోతున్నాయి. సో అక్కడ నడుస్తుంది. వాళ్ళు కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్న బుద్ధిజీవులు ఇక్కడ మన కన్నెగంటి రవి, రైస్వరాజ్య వేదిక వాళ్ళకి, మాకు పౌర హక్కుల సంఘాలకి ఫోన్లు చేస్తున్నారు మధ్యలో. అయితే అది పూర్తిగా అట్లా ఇవి రాష్ట్రంలో అక్కడక్కడ అభివృద్ధి పేరుతో జరిగేటువంటివి ఉంటాయి. సరే, అవి ఏ రూపం తీసుకుంటే మనకు కూడా తెలియదు. ప్రజలు సిద్ధమైతేనే, ప్రజలు పోరాటంలో దిగినప్పుడే కదా మేమైనా వెళ్ళేది. ఈ భూసేకరణలు కానీ, ప్రాజెక్టులు కానీ అభివృద్ధి పేరుతో జరుగుతూ ఉంటాయి. అవి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా, లేకపోతే ఇండస్ట్రియల్ పార్కులు అయినా, ఏవైనా. కాబట్టి అది అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇటు చూస్తే మేము మూసీలో బిజీ ఉన్నాము, దామగుండం బిజీ ఉన్నాము, ఇథనాల్ ఇష్యూస్లో కూడా దిలావర్పూర్ అవన్నీ వెళ్తున్నాం. అక్కడ కూడా నిర్మల్ ఏరియా 10,000 మంది మీటింగ్ జరిగితే వెళ్ళొచ్చాం. ఆ టైంలో అప్పుడప్పుడు మాకు ఫోన్లు వచ్చినాయి. కొంతమంది భూసేకరణ జరుగుతున్న క్రమంలోనే రిటర్న్గా ఇచ్చామని చెప్పారు. టెంట్లు కూడా వేసుకున్నారు, నిరాహార దీక్షలు కూడా వేసుకున్నారు, వాటికి కూడా రమ్మని చెప్పారు. సరే, అది ఏంటో తెలుసుకుందాం అనుకునే లోపల అక్కడ ఘటనలు వరుసగా జరిగిపోయినాయి. కలెక్టర్ వెళ్ళడము, కలెక్టర్ని కొట్టారు అని ప్రభుత్వం, పోలీసు చెప్తున్నారు. కలెక్టర్ ఏమో నా మీద దాడి జరగలేదు, దాన్ని దాడిగా మాట్లాడద్దు, నన్ను ఎవరు కొట్టలేదు, మాట్లాడుకున్నామని చెప్పారు. ప్రజలేమో అసలు ఆ ఘటన తర్వాత మమ్మల్ని విపరీతంగా నిర్బంధిస్తున్నారు. మా ఊర్ల చుట్టూ పోలీస్ పికెట్లు పెట్టారు. మొత్తం ఏ గ్రామాలకు ఆ గ్రామాలు పికెట్లు పెట్టి మా ఊరోళ్ళని కూడా ఊరోళ్ళని నిర్ధారణ చేసుకుని పంపిస్తున్నారు, టెర్రరైజ్ చేస్తున్నారు. 80 మందిని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఇంకా కొంతమంది భయపడి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. తలుపులు పగలగొట్టి ఇళ్లలోకి వస్తున్నారు. ఆడవాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, అసభ్యంగా వ్యవహరిస్తున్నారని మాకు మెసేజ్లు పంపారు. ఆడియో మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు పంపారు. ఫ్రైడే ఈవినింగ్ ఒక మెసేజ్ వచ్చింది, పోలీసులు మమ్మల్ని చాలా హింసిస్తున్నారు, మా భర్తలు, మా అన్నదమ్ములు అరెస్టులు అయిన వాళ్ళ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, వాళ్ళ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుంటే మా ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా ఒకటి పంపారు. దాన్ని మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాక్లో మేము డిస్కస్ చేసుకున్నాం. సండే జూమ్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్గా వెళ్దాం. గవర్నమెంట్ ఏమో కలెక్టర్ని కొట్టారు, విధి నిర్వహణలో ఉన్న అధికారుల మీద చేసుకున్నారని వాళ్ళు చెప్పి కేసులు పెట్టామన్నారు. ఆయన కలెక్టర్ ఇక్కడే అసలు కాంట్రడిక్షన్ అక్కడే స్టార్ట్ అయింది. నన్ను ఎవరూ కొట్టలేదు, అది దాడిగా మాట్లాడకూడదని కలెక్టర్ స్టేట్మెంట్ చూశాక అసలు ఏంటి
ఇది ఏంటి ప్రభుత్వం ఎందుకు అంత ఇంటెన్షనల్గా చేస్తుంది? అంటే ఓన్లీ కలెక్టర్ కదా, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ పైన కూడా దాడి జరిగింది, అక్కడ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి లింగనాయక్ పైన కూడా దాడి జరిగింది. కేవలం కలెక్టర్ ఎందుకు ముంగడ పెట్టాలి, వాళ్ళ పైన కూడా దాడి అది జరిగింది. ఇప్పుడు ముంగడ పెట్టింది ప్రభుత్వం కదా. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మేము కలెక్టర్ మీద దాడి జరిగిందా లేదా అని మేము బయలుదేరలా. ఈ నేపథ్యంలో పరస్పర విరుద్ధ ప్రకటనలు కూడా వస్తున్నాయి. మహిళలేమో ఇట్లా చెప్తున్నారు, అదేంటో వాస్తవాలు తెలుసుకుందాం. ముందు ఊర్లలోకి వెళ్ళి జనంతో మాట్లాడి ఆ తర్వాత పోలీస్ అధికారులని అట్లాగే కలెక్టర్ గారిని కూడా కలిసి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేద్దామని మేము బయలుదేరాం. వెళ్తుంటే తుంకిమెట్ల దగ్గర మమ్మల్ని ఆపారు. చాలా ఆర్గ్యుమెంట్ అయింది. మీరు వెళ్ళొద్దు అంటారు. మేము ఎందుకు వెళ్ళొద్దు, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నాం. ఆ 8 మంది మహిళలు మేరే ఈ 2 కార్లలో. వివిధ మహిళా సంఘాలు ఉన్నాయి. ఓన్లీ POW టీం లేదు, కొంచెం POW సభ్యులు ఎక్కువ ఉండొచ్చు. కానీ చైతన్య మహిళా సంఘం ఉన్నారు, జ్యోతి, అట్లాగే ప్రొఫెసర్ పద్మజ షా మేడం ఉన్నారు, అట్లాగే జర్నలిస్ట్ సజియా ఉన్నారు, అట్లాగే వలస కార్మికులు. వాళ్ళు చెప్పినప్పుడు కూడా మేము ఎక్కువ మంది వలస కార్మికులుగా ఉన్నాము. అట్లా ఊర్లలో ఈ మధ్య అన్ని పండగలు అయినాయి కదా, జాతరలు, పండగలు, దివాళీ, దసరా, అట్లా వచ్చి మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్తారు కదా, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు వెళ్లకుండా అయిపోయారు. అవి కూడా వాళ్ళు మా దృష్టికి తెచ్చారు. కాబట్టి వలస కార్మికులతో పనిచేసే సిస్టర్ లిజీని కూడా మేము తీసుకుని వెళ్ళాం. సో ఈ విధంగా మేము అక్కడికి వెళ్ళి మొత్తం విషయ సేకరణ చేద్దాం అనిపోతే ఇలా ఆపడం ఏంటి? గతంలో ఎవరు అట్లా ఆపలేదు మమ్మల్ని. అంటే మేడం కేవలం మిమ్మల్ని అడ్డుకున్నటువంటి ప్రయత్నమే చేసిందా, లేకపోతే వాళ్ళు అంటే రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి కదా, అంటే బట్టలు చిరిగిపోయినాయి, మమ్మల్ని లాగి పడేయడం జరిగింది అన్నటువంటి వార్తలు నిజమేనా, కేవలం అడ్డుకునేటువంటి ప్రయత్నమేనా? అసలు మీరు కూడా మాతో రండి, మేము విషయ సేకరణకి వెళ్తున్నాం. ఆ తర్వాత మా DSP కార్యాలయంలో ఒక 2-3 గంటలు కూర్చోండి, మా పోలీస్ స్టేషన్ పరిగి పోలీస్ స్టేషన్లో 2-3 గంటలు కూర్చోండి అని అన్నారు. కూర్చుని మీతో ఛాయలు తాగి భోజనాలు చేయడానికి కాదు కదా మేము వచ్చింది, మేము ఊర్లోకి వెళ్తాం, మీరు కూడా రండి. ఆ ఊర్లో సిచ్యువేషన్ బాగాలేదు, ఊర్లోకి వెళ్తే ఏమైనా జరగచ్చు, మీ మీద దాడి జరిగితే మేము మీకు రక్షణ కల్పించలేము అన్నారు. వాళ్ళే పిలిచి మా మీద దాడి ఎట్లా చేస్తారండి, వాళ్ళు పిలిస్తేనే మేము వచ్చాం కదా, మాకు ఆ భయం లేదు. ఇప్పటి వరకు 40 ఏళ్లలో ఏ ఊర్లలో మమ్మల్ని దాడి చేసిన వాళ్ళు లేరు. మా మీద దాడి చేసినా, మాకు ప్రమాదం కల్పించినా, కేసులు పెట్టిన పోలీసులే తప్ప ప్రభుత్వాలు ఎవరైనా, పార్టీలు ఎవరైనా వాళ్ళ నుంచి వస్తే థ్రెట్ కానీ మాకు జనం నుంచి ఎందుకు ఉంటుందని మేము మాట్లాడాం. మేము కూడా రాం, మీరు రండి మాతో కూడా. మేము రెచ్చగొడతామా, వాళ్ళని ప్రొవోక్ చేస్తామా, లేకపోతే ఓన్లీ విషయ సేకరణ సైలెంట్గా చేస్తామా? మేము మహిళలు చెప్పేది రాసుకుంటాం, రికార్డ్ చేసుకుంటాం అంతే, తర్వాత వచ్చి మీ కూడా తీసుకుంటాం అని అంటే మేము రామండి, అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు అంటే నేను అన్నాను, మేము రాము అన్నారు. మేము రామంటే మరి మేము రక్షణ కల్పిస్తాం రండి అని కూడా మేము అన్నాం. సరే ఆ వాగ్వివాదం ఎంతసేపు నడిచినా మీరు పోవద్దంటారు, ఎందుకు పోవద్దని మేమంటాం. మీరు అరెస్ట్ చేస్తాం మేమన్నారు. అట్లా ముందు 2 మహిళలు ఉన్నప్పుడేమో బతిమిలాడారు అరెస్ట్ చేస్తున్నామని, మేము అరెస్ట్ కామన్నాం. అలా వాగ్వివాదం పెరిగింది. అలౌ చేయండి, మీరు కూడా రండి, మీకు అక్కడ ఏదైనా అభ్యంతరకరంగా కనిపిస్తే మేము ప్రొవోక్ చేసినట్టు అప్పుడు మీరు ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకోండి, లేదా అసలు అరెస్టే చేసి కేసులు పెట్టుకోండి అని కూడా చెప్పాం. దేనికి ఒప్పుకోకుండా వెళ్ళడానికి వీలేదు. అవును మేడం, మాకు తెలుసు మీకు పొలిటికల్ మోటివ్స్ లేవు, మీరు ప్రజల కోసమే వచ్చారు, ఆ ప్రజలు కోరి ఉంటారని కూడా మేము నమ్ముతున్నాం. చూపించాం, మేము చూపించిన మెసేజ్లు మొత్తం చదివారు. చదివి మళ్ళీ మేము గ్రూప్ డిస్కషన్స్ చేసుకుంటాం కదా, అన్నీ కూడా మెసేజ్లే ఉంటాయి కదా గ్రూపుల్లో, మా గ్రూప్ కాన్వర్జేషన్ కూడా చూపించాం. అంటే అట్లీస్ట్ వాళ్ళకి అర్థమవుతుంది మేము ఏ ఇంటెన్షన్తో వచ్చామో అని. అదంతా చూసి నిజమే మేడం, ఎవరు ఈ రోజుల్లో ఇంత బాధ్యతగా ఉంటారు, వాళ్ళు ఇలా కోరారని ఆ టెక్స్ట్ మెసేజ్ నేను గ్రూప్లో పెట్టి, ఆ గ్రూప్లో కూడా మా మధ్య డిస్కషన్స్ ఎట్లా చేస్తే బాగుంటుంది అని జూమ్ మీటింగ్ పెట్టుకుందామని, జూమ్ మీటింగ్ పాయింట్స్ని కూడా మేము రాసుకున్నాం దాంట్లో. అవన్నీ చూపించి చూడండి, ఇందులో ఇంత నీట్గా ఫెయిర్గా మేము వర్కౌట్ చేసుకుని వస్తే మీరు ఎందుకు మమ్మల్ని నిర్బంధిస్తారు? ఇది షాకింగ్. మాకు గత ప్రభుత్వాలు ఏవి చేయలే. 10 సంవత్సరాలు BRS పాలనలో చాలా పోరాటాలు జరిగినాయి, కేసులు, ఘర్షణలు, రోడ్డు మీద హోరీగా పోరాడుకున్నాం. కానీ అది మాకు కొత్త ఏం కాదు. బట్టలు జరగడమో లేకపోతే పోలీసులు అరెస్ట్ చేయడమో ఇవాళ మొదటిసారి ఏం జరగలేదు. మేము దాన్ని పెద్ద ఇష్యూగా చూడట్లేదు. కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కూడా వెళ్లకుండా ఆపడప్పుడు పోడు భూముల పోరాటం జరిగింది. పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆదివాసీలు చాలా యుద్ధమే చేసుకున్నారు. అప్పుడు కూడా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్స్కి వెళ్ళాము. అప్పుడు ఎప్పుడు మమ్మల్ని ఆపలేదు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండి మా ఆయనకు వచ్చింది, పోడు భూముల పాదయాత్రలో లేరా, సీతక్క లేదా, వీళ్ళందరూ లేరా,
నిన్న మేము అక్కడికి సీతక్క గారు ఏమైనా ఫోన్ ఎత్తుతారేమో చెప్తారేమో అని చెప్పి సీతక్కకు కూడా ఫోన్ చేసాం. నిన్న మీకు బయటకు వచ్చిన దాంట్లో ఆగండి నేను దనసరి సీతక్క గారికి చేస్తున్నా అని కూడా ఉంది అందులో, మీరు చూస్తే ఆ వీడియోలో. రెండవది ఏంటంటే, మీరు ఎందుకండి 7వ హామీ ప్రజాపాలన అన్నారు, ప్రజాస్వామిక హక్కులను పరిరక్షిస్తామన్నారు, రాజ్యాంగం చేతబట్టుకుని దేశమంతా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తిరిగారు. మేము ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజా వ్యతిరేక పాలన చేసింది, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు హక్కులు కోల్పోయారనే కదా వార్ రూమ్ స్ట్రాటజీల్లో కూడా మేము హెల్ప్ చేసాం వీళ్ళకి. ఎందుకు అడ్డుకుంటున్నారు? మరి ఈ ప్రభుత్వం బదనాం అవుతుంది మీరు మమ్మల్ని వెళ్ళనీయకుండా చేస్తే, అది కూడా చెప్పాం. అంటే మాకు తెలియదు మేడం అవన్నీ, మీరు మమ్మల్ని జురుం చేశామనే చెప్పుకోండి, పోలీసులు దాడి చేశారని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు, మేము మాత్రం పోనివ్వు. అంటే తప్పండి, మీరు పోనీయకపోతే శ్రీధర్ రెడ్డి సిఐ, శ్రీనివాసరావు డిఎస్పీ పరువు పోదు, గవర్నమెంట్ పరువు పోతుంది. మరి గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానం ఉంది కదా, ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా 7వ హామీ అని, 6 వాగ్దానాలతో పాటు 7వ వాగ్దానం హామీ అన్నారు. మరి అందులోకి రాదా ఇది? ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళనీయకపోతే 7వ వాగ్దానం తొంగలో తొక్కినట్లు కాదా అని మేము చాలా రకాలుగా, మీరు గవర్నమెంట్ బ్లేమ్ చేయదలుచుకున్నారా? మేమైతే చేయదలుచుకోలే, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయదలుచుకున్నాం. వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళినటువంటి దశలో వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉన్నట్టుగా ఉంది కదా. అందరూ ఎందుకు పోతారండి ఊర్లలో? వాళ్ళ ముందే ఫోన్లు వచ్చినాయి కదా, వాళ్ళ ముందే ఢిల్లీలో 7-8 మంది ఉన్నారేమో, కానీ ఊర్ల నుంచి ఆర్బీ తండా నుంచి మేము మీకోసం వెయిట్ చేస్తున్నామని చేశారు, ఈ పులిచెల తండా నుంచి చేశారు. వాళ్ళనే రమ్మన్నాం కదండి, మమ్మల్ని ఆపిన పోలీసులనే రమ్మన్నాం కదా, ఇంకా అందులో డౌట్ ఏముంది? మేము వెళితే మహిళలు కలుస్తారా లేరా, మాట్లాడతారా లేరా, మేము విషయ సేకరణ చేస్తామా లేదా తెలిసిపోతుంది కదా. కొంచెం ఓపిక బట్టి వెళ్ళనిస్తే ఆపడమే కాదండి, మహిళా కానిస్టేబుల్స్ సంఖ్య పెరిగే వరకు ఆర్గ్యుమెంట్స్ చేసి రాగానే ఎక్కించండి అన్నారు. మాతో మంచిగా మాట్లాడతారు, మీరంటే రెస్పెక్ట్ అంటారు, మేము మీ ముందు పిల్లలం అంటున్నారు. అందరం మేము 60s దగ్గర వచ్చిన వాళ్ళం ఉన్నాము. అట్లా లాగేసి ఇక లాస్ట్లో 5గురు మహిళలు, మీరు ఫోటోలు చూడండి, 5గురు మహిళలు కాళ్ళు చేతులు పట్టుకుని ఎత్తేసి ఇక్కడ లోపల ఇక్కడ పెట్టేసి గుంజేస్తుంటే నా డ్రెస్ మొత్తం వెనక చిరిగిపోయింది. మళ్ళీ వాళ్ళే ఎందుకు మేడం ఎక్కమనంగానే ఎక్కితే డ్రెస్ చిరిగేది కాదు కదా అని మళ్ళీ వాళ్ళే బాధపడ్డారు కదా. అంటే ఎందుకు ఎక్కాలి అంటే, ఎక్కకపోతే మేము నేరం చేసినట్ట, మేము ఆ ఊర్లోకి వెళ్ళడం నేరమా? మరి గతంలో ప్రతిపక్షాలుగా మీరు ఉన్నప్పుడు మేము అన్ని ఊళ్ళలోకి వెళ్ళి చేసామే, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ లింకర్ మా పోరాటాలే చేసాం, మా ఎమ్మడి రాలేదా? మీరు మా వేదికలు పంచుకోలేదా? ఎన్ని వేదికలు ఎక్కారండి రేవంత్ రెడ్డి గారు. మావి అంటే పిఓడబ్ల్యూ అనే కాదు, లెఫ్ట్ మొత్తం వామపక్ష విప్లవ పార్టీ ప్రజా సంఘాలుగా మేము మా వేదికలు పంచుకోలేదా? ఎవరికి అంటే అధికారంలో రాగానే 2 కొమ్ములు వచ్చినాయా? అధికారంలోకి రాగానే మీకు ఏ చట్టాలు రూల్స్ వర్తించవా? నేను నా మీద ఊపా పెడితే వచ్చి ఖండించిన వాళ్ళలో కాంగ్రెస్ లేదా? రేవంత్ రెడ్డి గారు లేరా? మల్లురవి గారు వచ్చి రౌండ్ టేబుల్లో మాట్లాడలేదా? అంటే నేనేమంటున్నానంటే, ఆ కేసులు అప్పుడు పెట్టారు, ఇప్పుడు పెడుతున్నారు. మీరు ఏంటి, మీ ప్రజాస్వామ్య పాలన అంటే ఏంటో అర్థం మీరు చెప్పండి. మీరు ప్రజాస్వామ్య పాలన చేస్తామన్నారని నమ్మి మేము విశ్వాసంతో ఉన్నప్పుడు మా మీద ఎందుకు ఈ దాడి? నేను అరెస్ట్ కాను అన్నా అంటే బలవంతంగా ఎక్కించారు, దాన్ని ఏమంటారు చెప్పండి? వాళ్ళు బలవంతంగా ఎక్కించాలనుకోకపోతే అక్కడ ఆ సీన్ ఉంటుందా? వాళ్ళేమంటారు, మేము గౌరవంగా పిలిచాం, ఒక 4 hours మా ఆఫీస్లో కూర్చోమని. అంటే ఎందుకండి మేము వెళ్ళింది ఫ్యాక్ట్ ఫైండింగ్కి, వాళ్ళ ఆఫీస్లో కూర్చోమని వాళ్ళు అడగడం ఏంటి? వాటికి సిపిఎం వాళ్ళు వచ్చారు, వాళ్ళు 10 నిమిషాల్లో అరెస్ట్ వెళ్ళారు. అంతకుముందు రోజు బీజేపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు 10 నిమిషాల్లో అరెస్ట్ అయ్యారు. నిన్న బీజేపీ డికేర్న మేడం వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మేము అక్కడ ఉండగానే సిపిఎం వాళ్ళు వచ్చారు, వాళ్ళు అరెస్ట్ అయ్యారంటే వాళ్ళు రాజకీయ పార్టీలు అండి. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ప్రొటెస్టులు చేయడానికి వచ్చారేమో, మీరు చేయనివ్వలేదు కాబట్టి వాళ్ళు అరెస్ట్లో వెళ్ళిపోయారు. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వచ్చాం, మేము 8 మంది వితౌట్ మీడియా వచ్చాం. మాకు ఇక్కడ లోకల్ వికారాబాద్లో మా సంఘం ఉంది, మా నాయకురాలు ఉంది గీత అని, ఆమెను కూడా పోలీసులు అడుగుతూనే ఉన్నారు, ఆమెను ట్రాక్ చేస్తూ వచ్చినట్టున్నారు బహుశా. ఏది ఏమైనా అక్కడ వాస్తవాలు తెలుసుకోకుండా చేశారు అంటేనే వాళ్ళకి ఏదో భయం ఉంది, దౌర్జన్యం చేస్తున్నారు ఆ ప్రాంతంలో. తిరుపతి రెడ్డి అనే ఆయన 20, 30, 40 కార్లు వేసుకుని పోతాడు, అక్కడ పెద్ద హల్చల్ చేస్తాడు. భూములు ఇవ్వమని అక్కడ రకరకాలుగా ప్రెషర్ పెడుతున్నారు. ఆ భూములు గుంజుకోవడంలో కానీ, ల్యాండ్ పూలింగ్లో కానీ
అవి ఫార్మా కంపెనీలకు అప్పచెప్పడంలో కానీ వీళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు కదా. మేము ఫార్మా కంపెనీలు కావు, ఇంకా వేరే సంబంధించిన కోకోకోలా సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఏదైనా ప్రజలకు చెప్పమనండి, ప్రజలకు డిపిఆర్ ప్రకటించమనండి, ప్రజల ముందు చూపించుకోమనండి, చేయమనండి. ఆ తర్వాత వాళ్ళు ప్రజల సంసిద్ధత చేసుకోమనండి, అప్పుడు అది అభివృద్ధి అవుతుంది. ప్రజలు అంగీకరించకుండా చేస్తే వాళ్ళ భూములు గుంజుకుంటే అది విధ్వంసం అంటారు. అభివృద్ధికి విధ్వంసానికి ఉన్న డిఫైన్ ఇంటర్నేషనల్గా తెలుసుకోమనండి. ప్రజల భాగస్వామ్యంతో జరిగితే, ప్రజలు కోరుకుంటే, ప్రజల సమ్మతి ఉంటే అది అభివృద్ధిలో భాగం. బిహెచ్ఎల్, ఐడిపిఎల్, ఆర్ఎఫ్సి, ఎన్ఎఫ్సి, ప్రాగా టూల్స్ అట్లా ప్రజల భాగస్వామ్యంతో వచ్చినాయి. ప్రజలు వ్యతిరేకతతో వస్తే ఖచ్చితంగా అక్కడ అన్రెస్ట్ ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయవలసిన బాధ్యత పాలకుంది. అంటే గతంలో కూడా మనం చూసుకోవడం జరిగింది. మల్లన్న సాగర్ లాంటి ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో భూములు మేము ఇవ్వము, మేము ఆ గ్రామాల్లో మీరు కూడా అప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎవరు కూడా రైతులు భూములు ఇవ్వడానికి ఎవరు కూడా ససమేరా అంటారు. ఇప్పటికైనా అంటాం కదా, మల్లన్న సాగర్ కాళేశ్వరంలో ప్రజల మీద దౌర్జన్యం చేశారని అన్నాం, కానీ ప్రజల పట్ల ప్రేమగా చేశారని మేము ఏ రోజు చెప్పలేదే. ఇప్పుడైనా ఎవరిదైనా అంతే కదా. మేము ఉండేది ప్రజల పక్షం. నువ్వు అంత బలవంతంగా జులుంతో చేయడం ఏంటి? అంత జులుంతో నువ్వు అభివృద్ధి ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. మేము సిపిఎం గవర్నమెంట్ బెంగాల్లో సింగూరు, నందిగ్రామ్ చేస్తే కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళాము, ఇక్కడి నుంచి వెళ్ళి ప్రజల పోరాటానికి మద్దతు ఇచ్చాం. అది కొత్త కదా, అక్కడ సిపిఎం ప్రభుత్వం కదా, అప్పుడు కూడా వ్యతిరేకించాం కదా. ఇక్కడ నుంచి అలా ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళాం. కళింగనగర్ పోక్సో ఆందోళనకి వెళ్ళాం, 3 సార్లు వెళ్ళాం. పోక్సో టిస్కో ఆందోళనకు వెళ్ళాం. జిందాల్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నాం, అరెస్ట్లు అయ్యాం. మా పిఓడబ్ల్యూ జిందాల్ వెనక్కి తీసుకునేంత వరకు పోరాడాం. వేదాంతకు సంబంధించిన పోరాటంలో మా పార్టీ, మా ప్రజా సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా, అది చరిత్ర. కొత్తగా చేసినట్టు ఎందుకట్లా? కొత్తగా చేయలేదు మేము. ఇది ఇప్పుడు ఒక కోణం, రైతుల పైన కేసులు పెట్టడాన్ని ఎవరు కూడా దాన్ని సమర్థించరు, దాన్ని ఖచ్చితంగా కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరమే. రైతుల్ని అంటే దీని వెనుక ఉన్నటువంటి దాడి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళని చెప్పేసి రకరకాలైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇది ఎంత అర్థం లేని చర్చ చెప్పనా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజల మీద, రైతుల మీద దాడులు చేసినప్పుడు ప్రజా సంఘాల ఆందోళన చేస్తే దాంట్లో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. ఇంకా ఇందులో మాకు ఎక్కడ బీఆర్ఎస్ రాలే, ఎందుకంటే ఇది వెరీ ఎర్లీ స్టేజ్. బీఆర్ఎస్ ఏమనుకుంటుందో మాకు అనవసరం, ఎందుకంటే వీళ్ళ సంగతి 10 ఏళ్లలో చూసాం కాబట్టి. ఇక్కడ కాంగ్రెస్ ఆనాడు వస్తే కాంగ్రెస్ చలో బాయ్కాట్ చేద్దాం, కాంగ్రెస్ రావద్దని కూడా అనుకోలేదు. ఇష్యూని బట్టి వచ్చారు. నేనేమంటున్నా అంటే ప్రతిపక్షాలు ఉపయోగించుకోవడం కొత్తనా? 40 విద్యుత్ ఉద్యమం మేం చేస్తే రాజశేఖర రెడ్డి వచ్చి మా టెంట్లలో కూర్చునేవాడు. మదర్ యూజర్ ఛార్జీలకు వ్యతిరేకంగా చంద్రబాబు గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తే పిలిచినట్టు పిలవకుండానే రాజశేఖర రెడ్డి వచ్చారు. మేము నవ్వినాం, పిలవకుండా వచ్చి రాజకీయం చేస్తారా అంటే, సంధ్యమ్మ నువ్వు ఏమన్నా అనుకో, ఇష్యూ న్యాయం అనుకుంటేనేగా మేము వచ్చింది అన్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మేము ఈ విద్యుత్ ఉద్యమంలో టెంట్లు పెడితే ఆ టెంట్లలో వచ్చి కూర్చుని ప్రతిపక్ష నాయకుడుగా ఆయన మద్దతు పలికారు. అంటే ప్రతిపక్షాలు వచ్చి మద్దతు పలికితే రాజకీయం అంటే సరిపోతుందా? ఇష్యూ గురించి మాట్లాడే పని లేదా? మాకు ఇష్యూ కావాలి, మేము ఇష్యూను మాత్రమే చూస్తున్నాం. ఇష్యూలో జెన్యూనిటీ ఉంటే నిలబడతాం. ఇప్పటికైనా ప్రజలందరూ భూములు ఇస్తే మాకేంటి పని? ప్రజలు సంసిద్ధత ఉంటే అది ఇష్యూ కాదు. అట్లాగే ప్రజలు పోరాటం చేయకపోతే వాళ్ళని రెచ్చగొట్టి పోరాటం చేయించాం. ప్రజలు పోరాటం చేస్తే అందులో మేము ఉంటాం. ప్రతిపక్షం వచ్చిందంటే బీజేపీతో మాకు దోస్తానా ఉందా? బీజేపీ కూడా పోయిందిగా నిన్న. కాబట్టి బీజేపీతో టీఆర్ఎస్తో మాకు ఎప్పుడు దోస్తానా లేదు కదా. ఎన్నికల్లో కానీ గతంలో కానీ ఎప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా స్టాండ్స్ తీసుకుంటూనే ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ రోజు వరకు మిమ్మల్ని మేము అన్నది లేదు. ఆ ఇష్యూలో వెళ్ళాం, ఇథనాల్కి వెళ్ళాం. 10,000 మందితో మీటింగ్ జరిగింది నిర్మల్లో. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ టీఆర్ఎస్ లేదు, అంత మాత్రాన అది వదిలేస్తామా? కాదు కదా. కాబట్టి ప్రతిపక్షాలు వాడుకుంటాయో, ప్రజల సమస్యలు ముందుకు తీసుకెళ్తాయో అది వాళ్ళ ఇష్టం. కుట్రపూరిత కోణం ఏమైనా ఉన్నది కావచ్చు, ఏమైనా వేరే పార్టీ కుట్రపూరిత కోణాలు ఉంటే వాటిని అమాయకంగా వాటికి ఉపయోగపడే వాళ్ళం మేము కాదు. ఏ రోజు స్వార్థ ప్రయోజనాల కోసం పని చేయలేదు, చేయం కూడా. ఈ రోజు కూడా ఏ రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం మేము పనిచేయట్లేదు. జెన్యూన్గా ఇష్యూ ప్రజల వైపు నుంచి చూస్తాం, అర్థం చేసుకుంటాం. ప్రజలు కన్విన్స్ అయితే వెల్కమ్, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు పోలేపల్లి కూడా చేసాం కదండి. వీళ్ళంతా పోలేపల్లి స్టడీ చేశారట. మీరు వెళ్ళి ఇదే కెమెరాలో వాళ్ళకి పెట్టండి. మీరు వెళ్ళి
ఈ గవర్నమెంట్ని కన్విన్స్ చేసుకుని ఆ ఊర్లో ఎవరిని పోనీయట్లా. మీరు వెళ్ళి ఆ ప్రశ్నలు వాళ్ళకేయండి. ఆ ఊర్లోకి మమ్మల్ని ఎందుకు వెళ్ళనీయట్లేదు, మీరు వెళ్ళండి, ఇదే తొలి వెలుగు, మీరు వెళ్ళండి. ఆ ఊర్లోకి మమ్మల్ని ఎందుకు వెళ్ళనీయట్లేదు, ఆ జనంతో ఎందుకు మాట్లాడనీయట్లేదు, వాళ్ళు చెప్పింది మమ్మల్ని ఎందుకు తెలుసుకోనీయట్లేదని. వాళ్ళు మాకేం చెప్తున్నారు, మేము పోలేపల్లి వెళ్ళాం, అరబిందో కింద భూములు పోయినాయి కదా, వాళ్ళు భూములు పోయి వచ్చిన ప్యాకేజీల్లో హ్యాపీగా లేరు, వాళ్ళు దెబ్బతిన్నారు ఆర్థికంగా. ముఖ్యంగా గ్రౌండ్ పొల్యూషన్ వల్ల పిల్లలు కూడా అనారోగ్యంతో పుడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. పోలేపల్లికి వ్యతిరేకంగా మేము చేసామా లేదా చరిత్రలో మీరు చూడండి. పెద్ద పెద్ద పోరాటం. మధు గారి మధ్య మధు కాగులు చనిపోయాడు కూడా ఆ పోరాటంలో ముందుండి. సూర్యపల్లి సుజాత వీళ్ళందరూ చాలామంది చేశారు పోలేపల్లికి వ్యతిరేకంగా. గీతాంజలి పోలేపల్లి పీనుగును మాట్లాడుతున్నా అని ఆమె ముందుగా ఊహించి రాసింది. దాన్ని కలెక్టర్ దమయంతి కూడా అప్రిషియేట్ చేసింది, ఆనాటి కలెక్టర్. కాబట్టి ఇదేదో మొదటిసారి చేస్తున్నట్టు విచిత్రంగా ఆలోచిస్తున్నారు కొంతమంది, మాట్లాడుతున్నారు. ఈ కెమెరాలు అక్కడికి వెళ్ళి జనం ఏం చెప్తున్నారు, దాని వెనుక రాజకీయ కోణం ఉందా లేదా? వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారండి, వాళ్ళందరూ ఆర్థికంగా బాగున్నారు, 3 పంటల భూములు ఉన్నాయి. అసైన్ ల్యాండ్స్ దున్నుకుంటున్న వాళ్ళకి మీరు అసైన్ ల్యాండ్కి మేము ఆర్ఆర్ ప్యాకేజ్ ఎట్లా ఇస్తాం, గవర్నమెంట్ భూములు ఉన్నాళ్ళు అంటే వాళ్ళు ఫైట్ చేయరా? కాబట్టి నీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఏంటి, నీ డిపిఆర్లు ఏంటి మీరు ప్రకటించండి. అవి ఏం లేకుండా జనం మీద జులుం ఎందుకు మరి ఇప్పుడు కావాలని చెప్పేసి వ్యతిరేకించినప్పుడు కూడా ఎందుకు అదే ఆ భూములపై ఎక్కడైనానండి ఆర్ఆర్ ప్యాకేజీలు ప్రకటించాలి, జనంకి అర్థం చేయించాలి. అట్లాగే నోటిఫికేషన్ ఇచ్చారు కానీ పబ్లిక్ హీరింగ్ చేయలేదు. ఏ ప్రాజెక్ట్ తెచ్చినా పబ్లిక్ హీరింగ్ చేయాలి. చాలా ఉన్నాయండి ఫార్మాలిటీస్, అవి ఏవి వాళ్ళు పాటించట్లేదు. పైపెచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా మేము టెర్రరైజ్ చేస్తాం, మేము బలవంతం చేస్తాం, జబర్దస్త్ తీసుకుంటాం, ఎందుకంటే మాది అధికారం, మాది పార్టీ అంటే అక్కడ ఖచ్చితంగా మీ 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 జులుం సాగితే తీసుకుంటారేమో, దాన్ని గుర్తుపెట్టుకుంటారు. గత పాలకులు చేస్తే గుర్తుపెట్టుకోలేదా ప్రజలు? మీరు చేస్తే కూడా గుర్తుపెట్టుకుంటారు. అదే మా సమాధానం, అంతే. మీరు జనం దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే అది కుట్ర కోణమా లేకపోతే ప్రజల కోణమా అర్థమవుతుంది. కుట్ర కోణం అయితే ఉపయోగపడేంత అమాయకులం మేము కాదు, అంత స్వార్థ ప్రయోజనాలు మాకు లేవు. ఇప్పుడు కావాలని చెప్పేసి అక్కడే ఆ ఫ్యాక్టరీలు పెట్టడానికి, ఆ కంపెనీలు తేవడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏముంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. సీఎం నియోజకవర్గం అని ఉండొచ్చు, నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకున్నా అనే పేరు కావచ్చు, తప్పేం లేదు. అంటే వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం అది ఏమైనా కావచ్చు అండి. అది అభివృద్ధి విధ్వంసం. అది ఇప్పుడు జిందాల్ అక్కడ పెట్టి అభివృద్ధి అన్నాడు, ఆదివాసీలు అది విధ్వంసం అన్నారు. ఇప్పటి వరకు పెట్టినవన్నీ అవి విధ్వంసం అని ప్రూవ్ అయిపోయినాయి. ఇప్పుడు సిపిఎం నందిగ్రామ్ సింగూరులో తెచ్చి అది అభివృద్ధే చెప్పింది, ప్రజలు అది విధ్వంసం అన్నారు. మమత అది వాడుకుని అధికారంలోకి వచ్చింది. అంటే మమత కూడా దాంట్లో వచ్చింది. ఇది జరుగుతుందండి. అది చరిత్ర తెలవని వాళ్ళు వెనక ముందు అన్నీ మేము చూడం కానీ ఇప్పుడే మేము మాట్లాడతాం అంటే అది మీ స్వార్థం. మీరు కోట్లు పెంచుకుంటున్నారా, పుచ్చుకుంటున్నారా? అసలు ఎందుకండి? FTL హైడ్రా చాలా మంచి నిబద్ధతతో తీసుకొచ్చాడు సీఎం అని అనుకుందాం. FTLలో కట్టిన తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చారు, చాలా నిబద్ధత. ఫస్ట్ దాన్ని హానర్ చేయవలసింది తిరుపతి రెడ్డి. ఎందుకు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాడు అంటే నువ్వు కట్టుకుని ఇల్లు కూలగొట్టద్దు, కానీ అందరి ఇల్లు కూలగొడతావా ఏంటిది? నిజంగా నీ తమ్ముడి నీ అన్న పాలన, సీఎం పాలన కరెక్ట్ ఉంది, హైడ్రా కరెక్ట్ ఉందంటే FTLలో ఉన్న ఇల్లు ఆయన దగ్గరుండి కూలగొట్టించుకున్నాడు అనుకోండి, అప్పుడు ప్రభుత్వం నిజాయితీగా ఉందని ఆయన నమ్ముతారు. మీకేమో డ్రామాలు నడుస్తాయి. ఇవాళ హైడ్రాకి వెళ్ళి ఎక్కడైనా అడ్డం పడుకున్నామా మేము? FTLలో అక్రమ నిర్మాణాలు బడా బాబులు చేస్తే ఖచ్చితంగా చెయ్యని అనుకున్నాం. కానీ అక్కడ మధ్యతరగతి ప్రజల దగ్గరికి వెళ్తేనో, మూసి ప్రజల దగ్గరికి వెళ్తేనో పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని పాటించండి అన్న 3-4 రౌండ్లు చర్చలు జరిపాం గవర్నమెంట్తో. శ్రీధర్ బాబు గారు, దానకిషోర్ గారు, మేము అందరం చర్చలు జరిపాం. మీరు FTLలో ఉన్న 873 హౌసెస్ ఓకే, రివర్ బెడ్లో RDXలో ఉన్నవి మీరు తీసుకోండి, కానీ FTL బఫర్ జోన్ 10,000 అన్నారు, 10,000 లేవు. ఆడే తిప్పి కొడితే 873 ఇళ్ళు ఉన్నాయి. 10,000 అని గవర్నమెంట్ మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి వచ్చినాయి? బఫర్ జోన్ ఎందుకు తీస్తున్నారు? పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, దాని మీద అసలు DPR లేదు. ముందు DPR ప్రకటించండి అన్నాం. కాబట్టి ప్రజల పక్షాన వాయిస్ అవ్వడం మా బాధ్యత, మా హక్కు, మా జీవితం, మా 40 ఏళ్ల ఉద్యమ పనితీరు. కాబట్టి దాన్ని కొత్తగా 96లో మూసీ బచావో ఆందోళన మేము మొదలు పెడితే, శివరాజులు వదిలితే మూసీ బచావో ఆందోళన మొదలెట్టింది మేము. ఇవాళ పునరుజ్జీవం మీరు మాట్లాడతారు, 10,000 ఇళ్ళు అంటారు. ఎట్లా FTLకి వస్తారు, ఎట్లా బఫర్ జోన్కి వస్తారు? వీటి మీద మీ దగ్గర ఉన్న లెక్కలు ఏంటి, మీ దగ్గర ఉన్న పద్ధతి ఏంటి? 15 TMC పోస్తాం,
పర్ టీఎంసీ 80 crores ఖర్చు అవుతుంది. పోస్తే సివరేజెస్కి ఏంటి మీ దగ్గర ఆల్టర్నేటివ్? ఇవన్నీ అడుగుతుంటే అవి చేసుకుని కదా మీరు మాట్లాడాల్సింది. ఇవన్నీ అంటే ఏ విషయంలో అయినా ప్రజల పక్షాన ఉన్నాం, ఇందులో కూడా ఉన్నాం. ఓకే, చివరిగా అంటే లగచర్ల ఈ ఘటనలో మీ లైన్ ఎలా ఉండబోతా ఉంది? మళ్ళీ వెనక్కి వచ్చినట్టేనా లేకపోతే మళ్ళీ వెళ్ళేటువంటి ఆలోచన? మేము మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. నెంబర్ 1 ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. వాస్తవాలు సేకరిస్తాం. ప్రజల పోరాటంలో ముందుకెళ్తే వాళ్ళకి అండగా ఉంటాం. ప్రజలు కన్విన్సే ఫ్యాక్టరీని యాక్సెప్ట్ చేస్తే అది వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఓకే, అంటే ఈ విషయాన్ని ఏమన్నా మళ్ళీ ప్రభుత్వం దృష్టికో ప్రభుత్వ పెద్దల దృష్టికో తీసుకెళ్తామండి. రాత్రి వచ్చి లేట్ అయింది. ఇంకోటి అండి, మమ్మల్ని రంగారెడ్డి అవుట్స్కర్ట్స్ దాటే వరకు వెంటబడి వచ్చారు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ, మేము ఫుడ్కి భోజనానికి అయితే అక్కడ ఆగారు, టీ తాగితే అక్కడ ఆగారు, మధ్యలో వికారాబాద్ ఎవరినో కలవడానికి వెళ్తే అక్కడ ఆగారు. అట్లా చివరి వరకు మమ్మల్ని వెంటాడి వచ్చారు. ఆ రకమైన పద్ధతి పోలీసు వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోలీస్ మాత్రమే మేము మాట్లాడాం. అక్కడ మాకు ఏ కాంగ్రెస్ కార్యకర్తలు వల్ల ఊరి జనం వచ్చారు అంతే. అది కూడా తుంకిమెట్ల జనం. అసలు ప్లేస్కి మేము వెళ్ళలేదు. అక్కడ ఉన్న జనం చెప్తున్నారు, మా చుట్టాలు ఇప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఉంటారు కదా, మమ్మల్ని కూడా వెళ్ళనీయట్లేదు, అడిగి అన్ని ప్రూఫ్లు చూసి పంపిస్తున్నారు. ప్రతి ఊరు పికెట్టే ఉందండి. ఎందుకు ఊర్లలో పికెట్ పెట్టారు? మీరు ప్రజాస్వామ్య పాలన అందించడానికి వచ్చిన వాళ్ళకి పికెట్లతోటి ఏంటి పని? ప్రజలకు మంచి చేద్దాం అనుకునే వాళ్ళకి పికెట్లతోటి ఏంటి పని? ఈ ప్రశ్న మీరు అడిగిన అన్ని ప్రశ్నలు వాళ్ళు కూడా మాకు జవాబు చెప్పాలి. మేము అడిగేవి మీరు అడిగేవి అన్నిటికీ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.